జై సాయి మాస్టర్. జై గురుదేవ దత్త. దత్తభక్తులకు అత్యంత ముఖ్యమైన క్షేత్రం శ్రీ గిరినార్. గుజరాత్ రాష్ట్రంలో జునాగఢ్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతంలో శ్రీ గిరినార్ పర్వతం కలదు. దీనిపైన ఉన్న దత్తాత్రేయ స్వామిని, దత్తస్వామి పాదుకలను దర్శించుకోవాలి అంటే పూర్వజన్మ సుకృతం, గత జన్మ దత్త రుణానుబంధం, శ్రీ దత్తాత్రేయుల వారి అనుగ్రహం ఉంటేనే ఈ దత్తక్షేత్రంలోకి అడుగు పెడతామని భక్తులు అంటారు. ఇది శ్రీ దత్తస్వామి తపస్సు చేసిన తపోభూమి కావడం వలన ఇక్కడ శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేసిన దత్తపాదుకలు ఉండడం వలన ఈ క్షేత్రం దత్తభక్తులకు అత్యంత ముఖ్యమైనది. శ్రీ స్వామి సమర్థ, శ్రీ వాసుదేవానంద సరస్వతి, శ్రీ రంగావధూత వంటి ఎందరో మహాత్ములు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ క్షేత్ర ప్రాముఖ్యతను మనకు తెలియజేశారు. ఈ దత్తపాదుకలను చేరాలంటే మొత్తం 10,000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ప్రస్తుతం సుమారుగా 8,000 మెట్ల వరకు రోప్వే సౌకర్యం కలదు. ఈ గిరినార్ పర్వతాలనే మహాభారతంలో పేర్కొనబడిన రైవతక పర్వతాలు అని కూడా అంటారు. వీటి గురించి స్కంద పురాణంలో కూడా పేర్కొన్నారు. ఈ పర్వతాలు ఎంతో పురాతనమైనవి, హిమాలయాల కంటే పూర్వమే ఏర్పడ్డాయని కూడా పురాణాలలో పేర్కొనబడ్డాయి. హిమాలయ పర్వతాలకు ఉండే మట్టియే ఈ గిరినార్ పర్వతంకి కలదు. ఇక్కడి పర్వత ప్రాంతాన్ని పరిశీలించగా అది నిజమేనని తేలింది. ఇంకో విశేషం ఏమిటంటే ఈ పర్వతం లోపల మొత్తం అంతా ఖాళీగా ఉంటుంది. ఈ ఖాళీ ప్రాంతంలోనే దత్తాత్రేయ స్వామి మహాత్ములతో గోష్ఠి నిర్వహిస్తారు. ఈ పర్వతం చుట్టుపక్కల అనేక గుహలు ఉన్నాయి. ఆ గుహలలో ఇప్పటికీ వందలాది మంది యోగులు వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ తపస్సు చేస్తూ దత్త ఆజ్ఞకై ఎదురు చూస్తుంటారని ప్రతీతి. ఇందులో ఏమాత్రం సందేహం లేదని సద్గురు శ్రీ రాకాడి బాబా గారి శిష్యులైన బడే భగవాన్ శ్రీ మహంత్ గోమతీ దాస్జీ మహారాజ్ ఇలా చెబుతున్నారు. ఈ ప్రపంచంలోని ప్రఖ్యాతిగాంచిన 3 సిద్ధపీఠ భూములలో ఒకటైన గురువులకు గురువైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు 1000 సంవత్సరాల కాలం తపస్సనుష్ఠించిన పవిత్రమైన గిరినార్ పర్వతంలో గడిపాను. ఈ సువర్ణ కాలంలోనే హిమాలయాల్లో వేలాది సంవత్సరాల వయస్సు గల ఎందరో మహాత్ములను దర్శించినట్లుగానే అక్కడ కూడా అలాంటి మహాత్ములను దర్శించే భాగ్యం నాకు కలిగింది. స్థల పురాణం ప్రకారం ప్రస్తుతం ఇప్పుడు గిరినార్, అబు పర్వతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒకప్పుడు అతి భారీ కందకాలు, లోయలు ఉండేవి. ఒకసారి వశిష్ఠ మహర్షికి చెందిన కపిలగోవు ఆ కందకంలో పడిపోగా బృహస్పతి కుమారుడైన కచుడు ఆ గోవును బయటకు తీసి క్షేమంగా వశిష్ఠ మహర్షికి అప్పగించి ఆ లోయల్లో తరచుగా గోవులు పడే విషయాన్ని చెబుతాడు. అది విన్న వశిష్ఠ మహర్షి హిమవంతుని ప్రార్థించి హిమవంతుని కుమారులైన గిరి నారాయణుడు, గిరి అబులను వారికి గల రెక్కల సహాయంతో ఆ కందకాలలో వ్రాలి వాటిని మూసివేసి గోవులను రక్షించవలసిందిగా ప్రార్థిస్తాడు. అది విన్న హిమవంతుడు వశిష్ఠ మహర్షి ప్రార్థనలో లోకహితం ఉన్నదన్న సత్యాన్ని గ్రహించి తన కుమారులైన గిరి నారాయణుడు, గిరి అబులను పిలిచి ఆ కందకాలున్న ప్రదేశానికి ఎగిరి వెళ్ళి అక్కడి కందకాలను మూసివేసేటట్లుగా స్థిరపడమని చెబుతాడు. తండ్రి ఆజ్ఞతో గిరి నారాయణుడు అక్కడ వ్రాలుతాడు. అదే సమయంలో బ్రహ్మ సృష్టికి భూమి యొక్క అస్థిరత అడ్డుపడుతుండడం వల్ల భూమిని స్థిరంగా ఉంచాలంటే కొండలకు, పర్వతాలకు ఉండే రెక్కలను కత్తిరిస్తే తప్ప అది సాధ్యం కాదని తలచి ఇంద్రుడిని పిలిచి తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలను కత్తిరించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఇంద్రుడు అన్ని పర్వతాల రెక్కలను కత్తిరించుకుంటూ చివరికి గిరి నారాయణుడు వద్దకు వస్తాడు.
అప్పుడు గిరినారాయణుడు ఇంద్రుడి వజ్రాయుధానికి భయపడి తన రెక్కలను రక్షించుకోవడం కోసం సముద్రంలో దాక్కుంటాడు. ఈ విషయం తెలిసిన హిమవంతుని కుమార్తె గిరినారాయణుని సహోదరి అక్క అయిన పార్వతీదేవి తన తమ్ముడిపైన గల మమకారం వల్ల తమ్ముడిని రక్షించుకోవడానికి గాను ఇంద్రుడితో యుద్ధానికి దిగుతుంది. ఈ విషయం తెలిసిన త్రిమూర్తులు ఆమెను శాంతింపజేసి లోక కళ్యాణం కోసమే ఇంద్రుడు రెక్కలు కత్తిరిస్తున్నాడని చెప్పి ఈ సమన్యాయం అన్ని పర్వతాలకు వర్తిస్తుందని సర్ది చెప్పి గిరినారాయణుడిని సముద్రంలోంచి బయటకు పిలిచి ఈ సహ్యాద్రి ప్రాంతంలో నిలిచి అనేక గోవులను రక్షించిన కారణంగా గిరినారాయణుడికి అందరు దేవతలు అనేక వరాలను ఇస్తారు. అయినప్పటికీ పార్వతీదేవి తన తమ్ముడిపైన గల ప్రేమ వల్ల శాంతించదు. అప్పుడు దేవతలందరూ ఏమి వరమిస్తే శాంతిస్తావో తెలుపమనగా పార్వతీదేవి గిరినారాయణుడిపై 33 కోట్ల మంది దేవతలు కొలువైనచో శాంతిస్తా అంటుంది. అంతట దేవతలు ఆలోచించి 33 కోట్ల మంది దేవతలు ఒక్కరిలోనే కొలువై ఉన్న గురు దత్తాత్రేయుల వారిని ప్రార్థించి గిరినారాయణుడిపై గురు దత్తాత్రేయుల వారు శివస్వరూపంగా శాశ్వతంగా కొలువై ఉండేటట్లుగా చేస్తారు. తమ్ముడిపై ఉన్న వాత్సల్యం కొద్దీ పార్వతీదేవి అంబాజీ మాతగా ముందుగా వచ్చే శిఖరంలో కొలువై ఉన్నారు. ఇక్కడి శిఖరంపై గల దత్తస్వామి పాదుకలు చేరాలంటే 10,000 మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఎక్కే ప్రతి మెట్టు ఒక్కొక్క దేవత, మునీశ్వర, యక్షర, కిన్నెర, కింపురుష దేవతామూర్తులు, వేద పురుషులు మెట్లుగా మారి ఉన్నారు. అందుకే ఈ క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దత్తనామస్మరణ చేసుకుంటూ నిదానంగా మెట్లు ఎక్కుతూ వెళ్తే మనకి తెలియకుండానే స్వామితో మమేకం అవుతాము. సుమారుగా 8,000 మెట్ల దగ్గరకు చేరగానే పార్వతీదేవి అంబాజీమాతగా కొలువై ఉన్న దేవాలయ శిఖరాన్ని చేరుతాము. అంబాజీమాత దేవాలయాన్ని 12వ శతాబ్దంలో పునర్నిర్మించారు. ఈ దేవాలయ పునర్నిర్మాణంలో మాత యొక్క రథం మరియు ఆమె కాలిముద్రలు కనుగొన్నారు. ఈ ప్రదేశంలో కృష్ణుడికి తలనీలాలు తీశారని చరిత్ర చెబుతోంది. అంబాజీమాత ఆలయం నుండి ముందుకు వెళితే సుమారుగా 600 మెట్ల దగ్గర గల నవనాథులలో ఒకరు అయిన శివాంశ సంభూతుడు అయిన శ్రీ గోరఖ్నాథ్ దేవాలయ శిఖరాన్ని చేరుతాము. ఈ దేవాలయంలో శ్రీ గోరఖ్నాథ్ గారి ధునిని కూడా దర్శించవచ్చును. శ్రీ దత్తస్వామి ఉన్న శిఖరాన్ని చేరాలంటే శ్రీ గోరఖ్నాథ్ శిఖరం మీదుగానే వెళ్ళవలసి ఉంటుంది. శ్రీ గోరఖ్నాథ్ ఆలయ శిఖరం నుండి ముందుకు వెళితే సుమారుగా 400 మెట్ల దగ్గర గల శ్రీ దత్తస్వామి శిఖరం పాద సన్నిధికి చేరుతాము. అక్కడ 2 ప్రవేశ ద్వారాలు పక్కపక్కనే ఉంటాయి. మొదటి ద్వారంలో వెళితే శిఖరం పైన గల శ్రీ దత్తస్వామి పాదుకల దగ్గరికి చేరుతాము. రెండవ ద్వారంలో వెళితే కమండలకుండం ఆశ్రమానికి చేరుతాము. ముందుగా శ్రీ దత్తస్వామి పాదుకలను దర్శించుకుని తర్వాత కమండలకుండం ఆశ్రమం దర్శించుకోవాలి. మొదటి ద్వారంలో ప్రవేశించి సుమారుగా 1000 మెట్లు ఎక్కిన తర్వాత ఆఖరుగా మనం ఎంతగానో ఎదురు చూసే మన జన్మని చరితార్థం చేసే శ్రీ దత్తస్వామి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తపోభూమిని, కల్పవృక్షము, కామధేనువు వంటి ఆత్మజ్ఞానాన్ని, మోక్షార్హతను ప్రసాదించగల గురు దత్తాత్రేయుల వారి పాదుకల సన్నిధికి చేరుతాము. గురుపాదుకా దర్శనం అవగానే దత్తానుగ్రహంతో మనసంతా దత్తనామస్మరణతో ఆనందంతో నిండిపోతుంది. గురు దత్తాత్రేయుల వారి పాదుకా దర్శనానంతరం తిరిగి వచ్చేటప్పుడు 2వ ద్వారంలో ప్రవేశించి వెళితే కమండలకుండం ఆశ్రమానికి చేరుతాము. గురు దత్తాత్రేయులు ఆయన కమండలాన్ని విసిరేసిన ప్రదేశంలో రాళ్ల మధ్యలో నుండి ఉద్భవించిన కుండమే కమండల కుండం.
ఒక భక్తుడు స్వామివారి దర్శనానికి వస్తుండగా దాహార్తితో సోమశిల్లి పడిపోగా స్వామివారు కమండలం విసిరేస్తే అక్కడ తీర్థంగా ఉద్భవించిన కుండమే కమండల కుండం అని భక్తులు చెబుతారు. ఈ కమండల కుండంలోని నీరు తీయగా ఉంటుంది. ఇక్కడ గురు దత్తాత్రేయుల వారు స్వయంగా వెలిగించిన అఖండ ధుని, వారు వాడిన త్రిశూలం, కమండలం మరియు ఇతర వస్తువులు ఇప్పటికీ ఉన్నాయి. స్వయంగా 12,000 సంవత్సరాల క్రితం వెలిగించారు. ఇప్పటికీ ఆ ధుని నిరంతరాయంగా వెలుగుతూనే ఉండడం ఇక్కడి విశేషం. ప్రతి సోమవారం ఉదయం ఇక్కడ గల అతి పవిత్రమైన దత్తాత్రేయుల వారి అఖండ ధునిని తెరుస్తారు. ప్రతి సోమవారం మాత్రమే ధునిలో ఇంధనం వేసి మూసివేస్తారు. వారం రోజుల వరకు అది అలానే వెలుగుతూనే ఉంటుంది. అప్పుడు మాత్రమే ధునిని దర్శించుకునే వీలు ఉంటుంది. మిగతా రోజులలో ఉండదు. ఈ ధుని దర్శనం జరగాలంటే సోమవారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు అక్కడ ఉండగలిగితేనే జరుగుతుంది. ప్రతి భక్తుడు ఈ దృశ్యాన్ని చూసి తీరవలసిందే. ఈ అఖండ ధునిని దర్శించిన ప్రతి ఒక్కరికి విభూతి ప్రసాదాన్ని ఇస్తారు. ఇక్కడ 500 రూపాయలు ఆ పైన విరాళం సమర్పించిన వారికి విభూతితో పాటు దత్తప్రసాదాన్ని, దత్త ఫోటోను, అక్కడ జరిగే కార్యక్రమాల కరపత్రాన్ని, రుద్రాక్షలను కూడా ఇస్తారు. ఇక్కడ గల ఆశ్రమంలో భక్తులకు ఉచిత భోజన వసతి కలదు. ఉదయం 11 గంటల నుండి ప్రారంభిస్తారు. ఇక్కడ అన్నప్రసాదం తీసుకుని తిరుగు ప్రయాణం కొనసాగించాలి. ఇదే గిరినార్ క్షేత్ర ప్రాశస్త్యం. గిరినార్ క్షేత్రం గురించి దత్తస్వామి మనందరికీ ఇచ్చిన సందేశం: మీ అంతట మీరు ప్రయత్నం చేస్తే ఈ యాత్ర చేయలేరు. నేను మీ లోపల ప్రవేశించి ఈ యాత్ర చేయిస్తాను. ఒక్క రోజులో ఈ 10,000 మెట్లు ఎక్కి దర్శనం చేయించి కిందకు తీసుకువస్తాను. మానవ ప్రయత్నంతో ఇది జరగదు అని దత్తస్వామి మనందరికీ ఇచ్చిన సందేశం. గిరినార్ చేరాలంటే గుజరాత్లోని జునాగఢ్ వరకు ట్రైన్లో వెళ్ళాలి. అక్కడి నుండి గిరినార్కి 8 కిలోమీటర్లు ఉంటుంది. బస్సు, ఆటోలో వెళ్ళవచ్చు. ఇక్కడ స్టే చేయడానికి చాలా ఆశ్రమాలు ఉంటాయి. గోరఖ్నాథ్ ఆశ్రమం బాగుంటుంది. తెలుగువారి కోసం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశ్రమం కూడా ఉన్నది. ఆలయానికి చేరటానికి మొత్తం 10,000 మెట్లు ఎక్కాలి. ఎవరైనా వెళితే తెల్లవారుజామున నుండే మెట్లు ఎక్కడం ప్రారంభం చేస్తే చాలా మంచిది. కొండపైన విద్యుత్తు సరఫరా తక్కువ కాబట్టి సూర్యాస్తమయంలో కిందకు దిగేటట్లుగా ప్రణాళిక ఏర్పరచుకోవాలి. ఎక్కడానికి 5 గంటలు, దిగడానికి 5 గంటలు, మొత్తం 10 గంటలు పడుతుంది దర్శనం చేసుకుని రావడానికి. కొండల మధ్య ప్రతి 500 మెట్లకి ఒక బిస్కెట్లు, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ అమ్మే దుకాణాలు ఉంటాయి. అక్కడక్కడ ఉచిత నీరు చలివేంద్రాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం రోప్వే సౌకర్యం కూడా ఉంది. వెళ్ళడానికి రావడానికి 650 రూపాయలు. ఆలయం నుండి రావడానికి మాత్రమే అయితే 400 రూపాయలు. ఈ రోప్వే ద్వారా నేరుగా 8,000 మెట్ల దగ్గర గల అంబాజీమాత ఆలయం దగ్గరికి చేరుతాము. అక్కడి నుండి దత్తపాదుకల ఆలయానికి సుమారుగా 2,000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడి నుండి కూడా ఎక్కలేని వారి కోసం డోలీ సౌకర్యం కలదు. వారికి ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు శ్రీ దత్తభక్తులందరూ తప్పనిసరిగా దర్శించాల్సిన క్షేత్రం శ్రీ గిరినార్. జై గిరినార్, జై గురుదేవ దత్త.